చేతులు పైకెత్తి 3 సార్లు స్తోత్రం చెప్పండి. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. పద్నాలుగు ఆరు చదువు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును చాలు. యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనే మాట మనకు కనబడుతుంది. పరలోకానికి వెళ్ళేటువంటి మోక్ష మార్గం యేసు ప్రభు. అనేక మార్గాలు ఉన్నాయి, కానీ ఆ మార్గాలలో వెళ్తే గమ్యాన్ని చేరుకోలేము. పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం యేసు ప్రభువే. ఈ లోకంలో మనం నడిచే మార్గాలు వేరు, బుద్ధిమంతులు నడిచే మార్గాలు వేరు, ఆధ్యాత్మికంగా జీవించాలనుకున్న వాళ్ళు నడిచే మార్గాలు వేరు. కొంతమంది కొన్ని మార్గాలను ఎన్నుకొని ఆ మార్గాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళ మార్గాలు తిన్నగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి, కఠినమైన అందులోనే నడవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమందిని మీరు గమనిస్తే, మేము రోడ్డు వైపు వెళ్తూ ఉంటాం కాబట్టి కారులోనో బండి మీదనో నెత్తిపైన ఒక మూట పెట్టుకొని, చేతిలో ఒక కర్ర పట్టుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా వాళ్ళు శ్రీశైలం నడుచుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళు కొంతమంది తిరుపతి నడుచుకుంటూ పోతూ ఉంటారు. కొన్ని పుణ్యక్షేత్రాలకు వారు మొక్కుబడి చేసుకొని వాళ్ళు నడుచుకుంటూ పోతారు. వాళ్ళు కారణం ఏంటంటే, ఇలా వెళ్తే దేవుడు మా పాపములను క్షమించి మాకు ముక్తి ప్రసాదిస్తాడేమో, ఆ భాగ్యం మాకు దొరుకుతుందేమో అని వారి విశ్వాసం. మనకు బాగా తెలుసు, మన ఇంటి పక్కోళ్ళు, మన గ్రామంలో వాళ్ళు, మన పక్కన లేకపోతే మన స్నేహితుల వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో, మొత్తానికి వాళ్ళు కూడా 40 రోజుల మాల వేసుకొని వాళ్ళు కూడా భక్తి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఆ మార్గం ద్వారా వెళ్తే పరలోకం వెళ్తామని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటుంటారు. అది వాళ్ళ విశ్వాసం. మనం త్రోసివేయట్లేదు, తృణీకరించట్లేదు. ఎవడి భక్తి వాడిది, ఎవడి మతం వాడిది, ఎవడి మార్గం వాడిది. వాళ్ళు కూడా అనుకుంటున్నారు, నేను ఇలాగున నల్లని వస్త్రాలు ధరించడం ద్వారా 40 రోజులు నా భార్య చేసినటువంటి వంట కూడా నేను తినకుండా ఉండడం ద్వారా, మాంసం కూడా తినకుండా ఉండడం ద్వారా, 40 రోజులు నిష్టగా వేకువజామున లేచి చల్లనీళ్ళు పోసుకోవడం ద్వారా, సాయంత్రం వెళ్ళి కొద్దిసేపు భక్తి చేయడం ద్వారా నాకు మోక్షము ప్రసాదిస్తుంది అని చెప్పి వారు కూడా వారు తెలుసుకున్న విశ్వాసమును వెంబడిస్తూ ఉంటారు. అంతే, అది వాళ్ళ విశ్వాసం. అది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ జీవితంలో ఒక కోరిక ఉంటుంది. ఏంటనంటే మక్కాకి వెళ్ళాలని చెప్పేసి, అక్కడికి వెళ్ళాలి. మక్కా మసీద్ అని వాళ్ళకి చాలా దూరంలో ఉంటుంది. ఏ దేశంలో అది? సౌదీకి వెళ్ళాలని చెప్పి జీవితకాల కోరిక వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము ఏదో ఒక రోజున అక్కడికి వెళ్తే మాకు మోక్షం వస్తుంది, ముక్తి ప్రసాదించబడుతుందని చెప్పి వారు కూడా ఆశపడతారు. వాళ్ళు అంటే వాళ్ళు ఆ మార్గము గుండా వెళ్తే దేవుణ్ణి చేరుకోవచ్చని. హైందవులైతే రకరకాలైనటువంటి భవానీ మాల అని, శివమాల అని, లేకపోతే రకరకాలైన మాలలు ఉన్నాయి. వాళ్ళు ఆ మార్గం గుండా వెళ్తే దేవుని చేరుకుంటామని. ఇక రకరకాలైన చెప్పుకుంటూ పోతే బౌద్ధ మతం ఉంది, సిక్కు మతం ఉంది, జైనిజం ఉంది, రకరకాలైన మన దేశంలోనే చాలా మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నిట్లలో కూడా దేవుణ్ణి చేరుకోవాలనే ఉద్దేశమే, మోక్షాన్ని చేరుకోవాలనే ఉద్దేశమే. మధ్యలో కొంత గబ్బునాయాలు వచ్చి మనుషులను మాయ చేసి ఆ మతాలకున్న విలువను చెడగొట్టింది కొంతమంది పనికిమాలినోళ్ళు. ప్రతి మతం కూడా గొప్పదే, కానీ మతాలలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల విషయంలో ఆ మతాలు గొప్పవి తప్ప పరలోకానికి వెళ్ళే విషయంలో అవి గొప్పవి కావు.
మనిషి మనుగడ ఎలా జరగాలో చెప్పే విషయంలో కొన్ని సిద్ధాంతాలు గొప్పగా ఉన్నాయి. కానీ పరలోకానికి వెళ్ళాలంటే మార్గము, సిద్ధాంతము, సమస్తము యేసుక్రీస్తు మార్గమే తప్ప వేరే మార్గము గుండా వెళ్ళడానికి వీలు లేనే లేదు. పరలోకానికి వెళ్ళాలంటే మార్గం యేసు ప్రభువే, మోక్షానికి వెళ్ళాలంటే మార్గం యేసు ప్రభువే, స్వర్గానికి వెళ్ళాలంటే మార్గం యేసు ప్రభువే, ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలంటే మార్గం యేసు ప్రభువే. మనం బ్రహ్మ అనట్లేదు, యేసు ప్రభు అంటున్నాం. మామూలు మనుషులు బ్రహ్మ అంటున్నారు. బ్రహ్మ అనగా త్రిత్వమై ఉన్నవాడు, సకల లోకాన్ని కలగజేసిన వాడు, సృష్టికర్త అని అర్థం బ్రహ్మ అంటే. ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలనంటే మాత్రం మార్గము యేసు ప్రభు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ బ్రహ్మను చేరుకోవాలనంటే ఆయన మార్గమై ఉన్నప్పుడు ఆ మార్గంలోనికి రావాలి. యేసు మార్గము అనండి. ఏ మార్గంలోనికి రావాలి? అంతే. క్రైస్తవ్యము అని పిలవబడడం వేరు, యేసు మార్గములో నడుచుకోవడం వేరు. మారు మనసు పొందడం ద్వారా క్రైస్తవుడు అయిపోతావు, ఆయన మార్గాల్లో నడుచుకోవడం ద్వారా క్రైస్తవుడు అయిపోతావు, అది వేరే విషయం. కానీ క్రీస్తు పోలికలోనికి రావడము ద్వారానే పరలోకానికి వెళ్తామని గుర్తుపెట్టుకోవాలి. మన పేరు క్రైస్తవులు, మన కుటుంబంలో క్రైస్తవులు, మన తల్లిదండ్రులు క్రైస్తవులు, మన పితరులు క్రైస్తవులు అయినంత మాత్రాన మనకు క్రైస్తవులు అని పేరు వస్తే రావచ్చు. కానీ క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్తారంటే పోరు. క్రీస్తు మార్గములో నడుచుకున్న వారు మాత్రమే పరలోకానికి పోతారనేది స్పష్టమైన విషయం. కాబట్టి ఆయన అంటున్నాడు, నేనే మార్గమును. దేనికైనా నువ్వు మార్గం అని అంటే మోక్షానికి వెళ్ళడానికి నేనే మార్గమును అన్నాడు ఆయన. కాబట్టి ఆయన మార్గములో మనం నడుచుకుందుము గాక. ఆయన మార్గం గురించి అంటాడు, ఆయన మార్గం ఎలా ఉంటుందంటే ఇరుకు మార్గము. ఏ మార్గము? ఇరుకు, పత్యం, కఠినం, కండిషన్లు. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు 6 నెలలు పత్యం ఉండాలి కదా. పత్యం ఉండకపోతే మరలా అమ్మ ఇబ్బంది అవుతుంది నీకు, మరలా కుట్లు పిగిలిపోతాయి, లోపల ఇన్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ మొదటి కాడి నుంచి చేయాలి. ఆ బాధ మామూలుది కాదు. 6 నెలలు పత్యం ఉండాలా లేదా? పరలోకానికి పోవాలంటే కూడా పత్యం ఉండాలి. పాపం జోలి పోకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, ఇష్టానుసారంగా బ్రతకూడదు, దేవుని భయం కలిగి బ్రతకాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు బైబిల్ చదువుకోవాలి. నీకు చదువు వస్తే రోజు బైబిల్ చదువుకోవాలి. లేదా ఆదివారం దేవుని మందిరానికి రావడానికి నీకు అవకాశం ఉంది కాబట్టి దేవుని మందిరానికి రావాలి. ఇలాంటి నియామక కూటములు అంటాడు ఆమోసు గ్రంథంలో. నియామక కూటములకు రావాలి. ఇశ్రాయేలీయులను నియామక కూటములకు రావాలని పిలుస్తాడు. నియామక కూటములకు, ఇలాంటి సభలకు, ఇలాంటి కార్యక్రమాలకు మనం రావడం ద్వారా ఏం జరుగుతుందనంటే భక్తిలో మరింతగా అభివృద్ధి చెందుతాం. పడిపోకుండా నిలబడడానికి మనకు చక్కగా ఈ మార్గాలు మనకు ఉపయోగపడతాయి. ఇరుకు మార్గము చెప్పండి, ఏ మార్గం ఇది? విశాల మార్గం సాతానుగాడిది. చాలా మంది విశాల మార్గంలో నడవాలనుకుంటారు, కానీ ఇరుకు మార్గంలో నడవాలనుకుంటామా? దారి అది బాగుంది కదా, అది పోదు కదా అంటాం మామూలుగా. అది మంచి దారి కదరా, చుట్టూ తిరిగైనట్టు పోరా నాయన, చుట్టూ అయినా పెద్ద పెద్ద రోడ్రా, ఇది షార్ట్ కట్, ముళ్ళు ఉంటాయి అక్కడక్కడ, కమ్మ చెట్లు ఉంటాయి అంటాం. కానీ అవును, యేసు ప్రభు మార్గం ఇరుకైన మార్గమే. సినిమాలకు పోకూడదు, చెప్పండి, సిగరెట్లు తాగకూడదు, మందు తాగకూడదు, కైని వేయకూడదు, చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. డ్రగ్స్ వాడకూడదు. డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు, మత్తునిచ్చే వాడకూడదు. ట్యాటూస్ అంటే పచ్చబొట్లు వేయించుకోకూడదు. కన్నున్నాయా? చెప్తాను, పచ్చబొట్లు వేయించుకోకూడదు. అంతకుముందు వేయించుకున్నారేమో, కానీ పచ్చబొట్లు వేయించుకున్న మీరు పరలోకానికి జరుగుతుంది చెప్తాను. పచ్చబొట్లు వేయించుకోకూడదు. ఇంకా చాలానే. పత్యము. క్రైస్తవ జీవితం అంటే చెప్పాలి ఈ మాట, మీరు ఈ భాషలోకి వచ్చి మాట్లాడుతున్నారు. పత్యం ఉండాలి. మనము ఉండాలా లేదా? పత్యం ఉండాలి. తిరుపతి పోయిందమ్మా, తిరుపతి లడ్డు నీకోసం నాకు తీసుకొచ్చింది, నువ్వు తినకపోతే ఒప్పుకోనమ్మా అంటే
నేను ఎవరు చూసిండ్రు? మీ అమ్మ చూసిందా? నేను ఎక్కువ తీసుకున్నాను, కొంచెం తెచ్చు. పద్యం ఉండాలా లేదా? మాట్లాడరే మాట్లాడరే. పెద్ద పాపం ఏం కాదమ్మా, చిన్నదేలే, చెయ్యి అంటే చేయొచ్చునా? పద్యం ఉండాలా లేదా? ఇది ఏ మార్గము? మోక్ష మార్గం. చెప్పండి, ఏ మార్గం ఇది? యేసయ్య మార్గం. హల్లెలూయా. ఎక్కడికి తీసుకొని వెళ్తుంది ఇది? కాబట్టి కొన్ని పథ్యం ఉండాలి, మనము పథ్యం ఉండాలి, పథ్యము తప్పకుండా ఉండాలి. కొన్నిటికి మనం దూరంగా ఉండాలి, అప్పుడే మోక్షాన్ని చేస్తాం. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నేనే పరలోకానికి వెళ్ళే మార్గం. చెప్పండి, మాట్లాడంటే తిరిగాలగా మీరు నిద్రకుండా రోజు ఎండొచ్చింది, ఇసురుకుంటూ కసిరించుకుంటూ పిల్లల్ని వాళ్ళు ఏడుతుంటే ఇల్లంతా దగ్గర దేవునికి స్తోత్ర. భక్తి మార్గము 14వ అధ్యాయం 14వ వచనం ప్రవచనంలో దిగండి, సామెతల్లో దిగండి. సామెతలు 14:14. ఆలకించండి, మీకు కొన్ని సూక్తులు చెప్తాను, వినండి నా వైపు. భక్తి విడిచిపెట్టిన వానితో మనము తిరగకూడదు. ఈరోజు చెప్పండి, ఎవరితో తిరగకూడదు? ఏం తెలుసా? భక్తి విడిచిపెట్టిన వానితో మనము వాని మార్గములు వాడికే ఎక్కసమైతే కవర్ ఉంటే నేను ఆ కవర్ తీసి దేనికన్నా కవర్ ఎందుకు పెట్టారు? నా పక్కన ఉన్నాయని అడుగుతున్నాను. కవర్ దేనికి పెట్టారన్నా అడుగుతుంటే కనపడేటట్టే ఉంటుంది అన్నమాట. ఆ కవర్ నేను తీసుకొని ఏమైనా వాడుకోవాలి, లేదా ఫస్ట్ విమానం అనుకొని అంటే ఎందుకంటే ఈ కవర్ అని అడుగుతూ ఉన్నాను. నా పక్క నుంచి అవకలుడు వేక్కని కప్పుతున్నాడు కవర్లో. కవర్ తీసుకొని కప్పుకుంటున్నాడు. నేను అడుగుతుంటే కప్పుకుంటే నేను చూసరికి అదే కవర్ వాడికాడ కూడా, అంటే ప్రతి సీట్ లో ఉంది అదే కవర్. ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆ ఫీలింగ్ వస్తుందంట, వాంతికి తీసుకుంటే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంకా కప్పుకోవడానికి ఇంకా ఆడ ఏమున్నది కదా, ఎడగంగా బయటికి వెళ్ళడానికి లేదు. ఆపు కిటికీల నుంచి కప్పుతారు, దానికి విమానం కిటికీలు తీసుకుంటావు కదా, వాడు దాంట్లో కక్కున్నాడు. కక్కుంటుంటే సరేలే అనుకున్నా,
చివరికి ప్రాణమే. కాబట్టి భక్తి విడిచి తిరిగే వాడితో మనము తిరగకూడదని చెప్పండి. సావాసం చేయకూడదు చెప్పండి. ఎవరితో? చిన్న వాటిని విడిచిపెడతా ఉంటాం. భక్తి చాలా జాగ్రత్తగా గమనించండి. మనము చేసే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 15వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడుతూ ఒక మాట చదవండి. 15వ అధ్యాయం 24వ వచనంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములు నడుచుకునే వాడితో బుద్ధిమంతులతో మనం సహవాసము చేయుదుముగాక. ప్రార్థనాపరులతో సహవాసము చేయుదుముగాక. విశ్వాసం కలిగిన వారితో సహవాసం చేయుదుముగాక. సహనము కలిగిన వారితో సహవాసం చేయుదుముగాక. ప్రార్థనాపరులతో మన నడక ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. మార్గాలు ఎలా మలుచుకోవాలంటే ప్రార్థనాపరులతో మీ మార్గాలు ఉండాలి. విశ్వాసం కలిగిన వారితో, ఓర్పు కలిగిన వారితో, సహవాసం కలిగిన వారితో, సంఘముతో అంటుకట్టుకున్న వారితో మీ భక్తి కొనసాగించుదురుగాక. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగా చాలా మంది అనుకుంటున్నారు పరలోకానికి పోయే మార్గాలు కొంతమంది కనిపెట్టారంట. పరలోకానికి వెళ్ళే మార్గాలు కనిపెట్టారంట కొంతమంది. ఏంటయ్యా పరలోకానికి వెళ్ళే మార్గాలు అని అంటే, అరే మన దగ్గర ఉన్న ధనం అంతా అనాథాశ్రమం రాసిస్తే మనం పరలోకం పోతాం అనుకుంటున్నాం. అమాయకత్వం కాదా? మరలా కొంతమంది అనుకుంటున్నారంట, అలాగ కాదురా, మనము పేదోళ్లకు పండక్కు చక్కగా మనము బిర్యానీ వండి పెట్టి పేదోళ్లకు అనాథాశ్రమాలకు భోజనం పంచి పెడితే పరలోకం పోతామని అనుకుంటున్నారు. సాధ్యమేనా? ఇంకా కొంతమంది కూర్చొని మాట్లాడుతున్నారంట, అది కాదురా, అసలు మనం సిగరెట్ తాగకుండా, సినిమాకు పోకుండా, మనం మందు తాగకుండా, రకరకాలైన మనం చెడు గుణాలు విడిచిపెట్టుకొని మన భార్య బిడ్డలను జాగ్రత్త చూసుకుంటే మన పరలోకం పోతాం అనుకుంటున్నాం. కరెక్టేనది? ఇది కూడా కరెక్ట్ కాదు. అది కూడా కరెక్టేనది కాదు. అది కూడా కరెక్ట్ కాదు. మరి కొంతమంది అనుకుంటున్నారంట, అరే ఎన్ని కాదురా, మనం మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా, ఎవరి జోలి పోకుండా, మన పని ఏదో, మన కుటుంబం ఏదో, ఎవరి జోలి పోకుండా ఉంటే మనం పరలోకం పోతామని అనుకుంటున్నారంట. ఇదైనా కరెక్టేనా? ఇదైనా? ఇది కూడా కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అని అంటే, నేను పాపిని అని గ్రహించి పాపాన్ని విడిచిపెట్టుకొని యేసు ప్రభువా నీ వల్లనే నేను పరలోకానికి చేరుతాను అని యేసయ్యను నమ్ముకోవడమే కరెక్ట్ అయిన మార్గము. పరలోకానికి పోయే మార్గం ఏంటి? ఇవిగన్నీ కాదు. మారు మనసు పొంది నేను పాపిని గ్రహించి పాపము నుండి ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపము నుండి విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. మనము మనుషుల దగ్గర కాదు, ఈ పాపముల మనుషుల దగ్గర కాదు ఒప్పుకోవాల్సింది. దేవుని సన్నిధిలో కూర్చొని ఒప్పుకోవాలి. మీకు గుర్తొచ్చింది అని ఒప్పుకోవాలి. ప్రభువా నేను పలానా రోజు పలానా తప్పుగా చేశా, పలానా రోజు పలానా తప్పుగా మాట్లాడినా, పలానా రోజు పలానా తప్పుగా నడిచినా, పలానా రోజు పలానా ప్రభువాని మీకు గుర్తొచ్చినట్టు ఒప్పుకున్నయ్యా, ఇక మీదట నేను అలా చెయ్యనయ్యా, నన్ను క్షమించని ఒప్పుకున్న వాళ్ళు పరలోకం అనేటువంటి రాజ్యానికి చేరతారు. ఆమేన్, ఆమేన్. అంతే తప్ప అది ఒప్పుకున్నోడు ఏం చేస్తాడనంటే ఇక తప్పు చేయడానికి ఆసక్తి చూపు. ఒప్పుకుంటే గడిచిపోతుంది అంటే కుదరదు భక్తి. అర్థమైందా? గడిచిపోతుంది అంటే భక్తి కుదరదు. ఈ భక్తిలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే క్షమాపణ.
స్తోత్రం. అందుకే యేసు అంటున్నాడు, పరలోకానికి పోవాలని ఎంతమంది అనుకుంటున్నారు ఈరోజు? అయితే ఆయనే మార్గం, ఆయనలో మీరు నడుచుకోవాలంటే నేనే మార్గమును, రెండవది నేనే సత్యము. రెండవ విషయానికి వచ్చేద్దాం. ఒకటి మార్గము ఆయనే, రెండవది సత్యము. పేర్లు పెట్టుకున్నారు అప్పుడప్పుడు, సత్యమయ్యా, సత్యమని. లేడీస్ పేర్లు కూడా రాయలేవా? సత్యవతి. కొంతమంది సమాధానం అని పెట్టుకుంటారు, శాంతమ్మ అని పెట్టుకుంటారు, అంత గందరగోళమే. వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉన్నారు. కరుణమ్మ, ఎప్పుడు గొడవే, కరుతుంటదమ్మా, కరుణే ఉండదా. పేర్లకు వాళ్ళకు సంబంధమే. కృపమ్మ అని పెట్టుకుంటారు, తెల్లవారుజామున కృప కూడా ఉంది కదా. పేర్లన్నిటికి ఆపోజిటే. నేను గుణశాల దగ్గర నాయుడు ఆయన మాకు ఫోన్ చేస్తున్నా, కూట పెట్టాలన్నా, వాక్యంలో ఉంటుందన్నా, అన్న మా ఊళ్ళో నీతోనే కూట పెట్టాలనుకుంటానంటే సరే ఆయన నేమ్ చూడలేదు, ఆయన నేమ్ చూడలేదు. ఆయన పేరు మస్సయ్య. పేరు మస్సయ్య. ఈ పేరు నేను నవ్వుకున్న మీలాగనే. ఈయన ఎంత కర్రెకుంటాడో, నాకంటే కర్రెకుంటాడేమో అని చెప్పేసి సరే అని చెప్పి ఫోన్లో కదా కాంటాక్టింగ్ అడుగుతూ పోయినా, మొత్తానికి పోయి మా ఇక్కడ మస్సయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే, అందుకన్నా బంకుకాడు ఉండేది ఆయన మీకోసం ఎదుర్కొంటున్నాడంటే సరాసరి కార్ తీసుకుపోయి బంకుకాడు ఆపితే ఆయన చక్కగా అందంగా ఉన్నాడు. ఆయన మామూలు చాలా చక్కగా ఉన్నాడు, అందంగా తెల్లగా ఉన్నాడు మనిషి. మంచి బట్టలు వేసుకుని, కద్దరు షర్ట్ వేసిండు, మంచి ప్యాంట్ వేసిండు. ఆయన చేతికి ఫాస్ట్ ట్రాక్ వాచ్ పెట్టిండు, ఫాస్ట్ ట్రాక్ పెట్టిండు. ఆయన వాచ్ మంచి ఖరీదైన వాచ్ పెట్టిండు.
సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయుము, నీ వాక్యమే సత్యము. కొడు చప్పట్లో. యేసయ్య వాక్యమే. 1వ అధ్యాయం 1వ వచనము చదవండి. యోహాను సువార్త 1:1 చదవండి. రాసుకోండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఇప్పుడు 17 ఏమన్నాడు? నీ వాక్యమే. ఇప్పుడు 1:1 ఏమన్నాడు? ఆ వాక్యమే దేవుడు. నీ వాక్యమే సత్యం అన్నాడు, ఆ వాక్యమే దేవుడు అన్నాడు. ఇప్పుడు సత్యం అనే పేరు ఎవరిది? చెప్పండి. అదేలే చెప్పండి, మీకు అర్థమైందిగా. చెప్పండి, మీరు చెప్పేది నిజమే, ఆ పేరే గట్టిగా చెప్పమంటున్నాను. అసలు సత్యం అంటే ఎవరి పేరు? ఏం చెప్తే ఏం ఎగిరిస్తాడో, ఏం వెనకనక్క మాట్లాడుతుందో, ఇదొక టెన్షన్ అయితే వచ్చింది. మీరు చెప్పేది నిజమే తల్లా, దేవుడే సత్యము. స్తోత్రం చెప్పండి. పేరు ఎవరికి పెట్టుకోవాలి? ఆ పేరు ఎవరికి పెట్టుకోవాలి? మనం పెట్టుకోవచ్చునా? సత్యం వాడు మొత్తం మోసం చేసేది. ఉప్పు కాడి నుంచి, ఉల్లిపాయల కాడి నుంచి సత్యం గొప్ప సత్యం దొరుకుద్దా? పొర్రపాటున దొరకదు. వాడు దానికి కొట్టి కూడా వేసింటాడు. మీరు ఇచ్చే అప్పుకి మీరు నెలకో 2 నెలలకో కడతారు. ఆ కట్టేసరికి పేస్ట్ 10 రూపాయలు అయితే 12 రూపాయలు పట్టింటుంది. ఉల్లిపాయలు కేజీ 5 రూపాయలు 10 రూపాయలు అంటే 12 రూపాయలు పట్టింటుంది. ఆ తర్వాత కందిపప్పు ఎంత? ఇప్పుడు కందిపప్పు కరివేపాకు కూడా 4 సార్లు తిరుగుతుంది. చెప్పండి, కందిపప్పు ఎంత? 120. ఇచ్చేది 1000 ఎప్పుడు 120, 160, 180 ఉంది. నాకు చెప్తుంది, ఎక్కడ తెలుసుకున్నాను నేను, నాకు తెలియదు. మొత్తం లెక్కలేసి పంపించిన నాకు తెలుస్తుంది ఏది అంతా. 180 రూపాయలు కందిపప్పు అయితే వాడు 185 చేసింటాడు. సత్యమయ్యే కదా. మీరు నెలకు కాబట్టి కట్టేది, మీకు చెప్పడమేమో 180 అని చెప్పి వేయడం మాత్రము మీరు లాస్ట్లో అడుగుతారా? ఎంత అయింది? ఎంత అయిందన్నా? ఎంత అయిందనంటే, అమ్మా పోయిన నెలలో నువ్వు తీసుకున్నావు ఇంత, ఈ నెలలో ఇంత తీసుకున్నావు, మొత్తం కలిసి 350 అయిందమ్మా. 150 అవుతుంది. అంతేసింది. మీరు వాడు ఎందుకంటే జీతం వచ్చిన సందర్భంలో మీరు ఎంత అయింది తెలుసుకోక ఎప్పుడు ఎట్లా రాయించుకొని ఉన్నారు. మీరు తీసుకొని పోయిండు, వాడు రాసుకుంటారు. యేసు ప్రభువే సత్యమైన వాడు. ఆయనలాగా సత్యం మాట్లాడేవాడు లేడు. అందుకే అంటుంది, సత్యమందు వాణ్ణి ప్రతిష్ఠత చేయుము. మనందరం యేసయ్యకు ప్రతిష్ఠితులమవుదు మగాక. ఆయన వాక్యమే సత్యము. దేవునికి స్తోత్ర. సత్యమేవ జయతని ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ఎందుకు రాస్తున్నారంటే, ఏదో ఒక రోజు యుద్ధము జరగబోతా ఉంది. గోగు మాగోగు అనే యుద్ధము యేసు ప్రభువుకు వారికి ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఒక యుద్ధము జరగబోతా ఉంది. ఆ యుద్ధములో సత్యమేవ జయతనంటే యేసు ప్రభు గెలుస్తాడు, అపవాదిని బంధిస్తాడు, మనల్ని యుగ యుగాలు ఆయనతో ఉంచుకోబోతా ఉన్నాడు. చప్పట్లో. ఒక యుద్ధము జరగబోతా ఉంది. ఆ యుద్ధములో క్రైస్తవులు గెలవబోతా ఉన్నారు. మన తండ్రితో యుగ యుగాలు ఉండబోతా ఉన్నాం. అందుకు సత్యమేవ జయతే. సత్యం అంటే ఎవరు? చెప్పు ఆయన పేరు సత్యం. సత్యం అని పెట్టుకోండి. కొంతమంది యేసు ప్రభు పేర్లు పెట్టుకుంటున్నారు. పెట్టుకోకపోతే యేసు ప్రభు పేర్లు, పరలోకం పేర్లు,
పెట్టుకోకూడదు మన పేరు, పరలోకం పెట్టుకోకూడదు మన పేరు, అలాంటి పేర్లు పెట్టుకోకూడదు. దేవునికి ఉన్న ఏ నామకరణమైనా కూడా మనము యోగ్యులము కాము. మంది అన్నప్పుడు రెవరెండ్ మంచా రాజన్న అంటారు. రెవరెండ్ ఎవరంట? రెవరెండ్ కాదు, 62 కాదు. నేను అన్నానయ్యా, నేను రెవరెండ్ కాదు, 62 కాదు, పాస్టర్ అయ్యా, నేను బ్రదర్ అని పిలిచిన పలుకుతాను. నేను రెవరెండ్ కాదునండి, ఏదన్నా మేము బిషప్ అన్నాడు. నాకు బిషప్ అయితే కావచ్చు, నేను మాత్రం రెవరెండ్ కాదు. ఎందుకో తెలుసా? రెవరెండ్ ఒక్కడే ఒక రెవరెండ్ మనకు 111వ కీర్తనలోకి రాడు. నేను ఆ సర్టిఫికేట్ తీసుకోమని ఎన్నిసార్లు బతిమలాడుతున్నాను. రెవరెండ్ అనే సర్టిఫికేట్ ఇస్తామన్నట్టు నాకు ఉత్తరం నీకు దండం పెడతా. చెప్పు రెఫరెన్స్ 111 9 చూడండి, అందరూ చూసి దాన్ని టిక్ చేసుకోండి. ఆయన నామము పరిశుద్ధమైనది. ఇంగ్లీష్ బైబిల్ ఎవరు కాడనండి, చదవండి. దాంట్లో సెల్లులో ఉంటది, సెల్లులో ఇంగ్లీష్ ఉంటే చదవండి, ఏం పర్వాలేదు, ఒక నిమిషం లేట్ అని చదవండి. చదవండి తల్లా, మీరు చాలా చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇంగ్లీష్ ఎట్లా కూర్చుంటారు? ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది చూడండి, మీ సెల్లులో ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నుందో చదవండి ఆ మాట. శామ్ 111 9 verse 9, చాప్టర్ 111 verse 9, సామ్స్ అని ఉంటుంది చూడు. సామ్స్ లో ఏముందో చూడు. చదువు. రెవరెండ్, హోలీ అండ్ రెవరెండ్ కాదు, రెవరెండ్. చదవండి ఆ మాట. హోలీ అండ్ రెవరెండ్. రెవరెండ్ ఎవరి పేరు? రెవరెండ్ అంటే ఆ పేర్లు కాదండి. రెవరెండ్ అంటే పూజింపదగిన వాడు. మేము మట్టి మోకాలు వేసుకుని మేము పూజింపదగ్గేదేంటి? ఆయన మహిమ, మేము మట్టి వాళ్ళము. మమ్మల్ని పూజించేదేంటి? ఎవరిని పూజించాలి అందరం కలిసి? వీళ్ళు రెవరెండ్ అంట. నేనన్నా నేను రెవరెండ్ కాదు, 62 కాదు, నేను పాస్టర్. మీరు రెవరెండ్ పెట్టుకోండి, 62 పెట్టుకోండి, డాక్టర్ పెట్టుకోండి, మీకు ఏది ఉంటే అది పెట్టుకోండి. కానీ మనం ఎవరిని కూడా పూజింపదగిన వారిని ఆయన పేరు నా పిల్లలు అన్నారు మనల్ని ఆయన. ఎందుకని బతుకుతున్నాం? బ్రతకడానికి కూడా మనకు యోగ్యత ఎప్పుడో కాలకర్మంలో తెలుసుకోవాలి, మట్టిలో కలుసుకోవాలి. మట్టి మనుషులం మనం. ఏ మనుషులము? అప్పుడప్పుడు తిట్టేటప్పుడే మట్టి మొహం అంటున్నాం, మరే మట్టి వాడు అంటున్నా. నిజమే, అది పూర్తి కాదు. నిజంగా మనము వంక మట్టి, మనము చికట మట్టి, మనము ఐరి క్లే, చికట మట్టి, మనము చికట మట్టితో తీసి చేశాడు ఆయన. వీఆర్ నాట్ రెవరెండ్, వీఆర్ నాట్ హోలీ. అందరికీ కూడా ఐరి క్లే, చికట మట్టి. ఏమన్నా మనము మనమల్ని పూజింపవచ్చా? అభినందించవచ్చు, ప్రోత్సహించవచ్చు, గణపరచవచ్చు, ఊరేగించవచ్చు, కానీ మనం పూజింపదగిన వారము. స్తోత్రం చెప్పండి. హోలీ అంటే రెవరెండ్, ఆయన పేరే. హల్లెలూయా. రెవరెండ్ అంటే ఎవరు? యేసు ప్రభు. చెప్పండి ఎవరు? నాకు నమ్మొస్తుంది. ఒకసారి నన్ను స్టేజ్ మీద పిలిచినప్పుడు, అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, సభలకు వెళ్ళినప్పుడు, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మంచా రాజన్న గారు అడిగా, నాకు తెలియనని పిలిస్తే నేను పక్కన చూసుకుంటా ఎవరు పిలుస్తున్నది. ఆ మంచా రాజన్న అనేది ఒకటి వినపడి నేను అనుకోని పోవాలని చెప్పి చెప్తా. నేను ఒకసారి పిలిచిన వెంటనే, ఈ రోజులలో ఇది కామన్ బ్రదర్ అంటావు. కామన్ ఏం లేదు. రెవరెండ్ కాదు, మోస్ట్ రెవరెండ్ కాదు, పాస్టర్. దేవునికి స్తోత్రం. దానికి కూడా యోగ్యులు ఉంటాము. ఎందుకు పాస్టర్ అంటే కాపరి, పిలవబడ్డాను. అది చాలు నాకు. ఆయన చేత పిలవబడ్డాను నేను. ఒక దినాన పిలవబడ్డాను నేను. ఒక రాత్రి వేళ పిలవబడ్డాను. ఒక తెల్లవారుజామున వేళ పిలవబడ్డాను. ఒక కష్టంలో ఉన్నప్పుడు పిలవబడ్డాను ఆయన చేత. ఆయన పిలవబడ్డాను నేను. రాజు అని పిలవబడ్డాను. పలు మార్లు
దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని పేర్లు మనం పెట్టుకోవచ్చా? సత్యము, సత్యమందు వారిని ప్రతిష్టత చేయుము, నీ వాక్యమే. సత్యం అంటే ఎవరు? ఇప్పుడు ఇది అర్థమైపోవాలి ఎవరు సత్యం అంటే. మరి మాకున్న పేర్లు మార్చుకోవాలన్నట్టు అవసరం లేదు, కొనసాగించండి, ఇబ్బంది ఏం లేదు. ఆయనకు మహిమకరంగా బ్రతకండి చాలండి, ఆయనకు అవమానం తేగకండి చాలండి. హల్లెలూయా. కొంతమంది యేసు బాబు అని పేరు పెడతారు. ఏ బాబంట? అసలు యేసయ్య పెళ్ళి అయిందా? బాబు అంటే చచ్చిండు. నేను అడుగుతున్నాను, యేసయ్యకి పెళ్లి, యేసు బాబు ఆడింది. యేసయ్యకి పెళ్లి కాలే, నీకు బాబు ఆడి నుంచి వచ్చింది. అక్రమ సంబంధాన్ని అంటగొట్టే పడికి యేసయ్యకి అక్రమ సంబంధాన్ని అంటగడతావు. యేసయ్యకి పెళ్లే కాకపోతే బాబు ఆడి నుంచి వచ్చింది. అయితే దేవునికి స్తోత్ర. అట్లాంటి పేర్లు మనం పెట్టుకోవాలి. బైబిల్లో చక్కని పేర్లు ఉంది, అవి పెట్టుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నవ్వు వస్తుంది ఒక్కొక్కరు పేర్లు పెట్టి పిలుస్తా ఉంటుంటే నాకు అసలు నవ్వు వస్తా ఉంది. అసలు ఎలీషక్క ఉంది, అసలు ఎలీషక్క అది అది పురుషుని పేరు, ఒక ప్రవక్త పేరు. మరి ఆమె దేవుడు పెట్టింది. నేను మామూలుగా చెప్తున్నాను, ఆమె టీచర్స్ కాదు, జనరల్గా చెప్తున్నా. ఆ పేరు కూడా మనం పెట్టుకోకూడదు అసలు, అది పురుషుల పేరు. ఎలీషా మంచి ప్రవక్త. కాబట్టి కొన్ని పేర్లు ఉంటాయి, తెలియక మన పెద్దలు పెడతా ఉంటారు. ఏం చేస్తాం? మనం భరించి మోసుకుంటా పోతా ఉంటాం. ఏం చేస్తాం? ఏం చేయలేక మోసుకుంటా పోతున్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మంచి మంచి పేర్లు ఉన్నాయి బైబిల్లో. ఎదురుగా ఎవరు కనపడితే వాళ్ళ పేర్లు పెట్టేస్తున్నారు కొంతమంది. ఎదురు కనపడితే సార్ అలాంటి పేరు, అలాంటి కాదు కాదు. సూపర్ పేర్లు ఎదుర్కొని మనం పెట్టుకోవాలి. ప్రజలా సత్యమందు ప్రతిష్టత చేయాలి. సత్యం అంటే యేసు ప్రభు. మనము మన పిల్లల్ని ఎక్కడ ప్రతిష్టత చేయాలి, ఎక్కడ ఉంచాలి? యేసయ్యలో. సత్యం అంటే వాక్యం అని, వాక్యం అంటే సత్యం అని. మనము మన పిల్లలకు పెరగాల్సింది వాక్యంలో పెరుగుతున్న దాకా. మూడో చెట్టు చేస్తాం. మూడవది జీవము. ఏమంది? జీవము. జీవమని రాయబడింది. ఇక అది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ. యోహాను సువార్త 3:36 చదవండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 5:13 చదవండి. రెవల్యూషన్ 1:18 చదవండి. రెవల్యూషన్, ప్రకటన 1:18 చదవండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుడు అంటే ఎవరు? ఎవరు? యేసు ప్రభు. ఓకేనా? మనకు కుమారుడు అనుగ్రహించబడేను. ఆయన ఆశ్చర్యకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథం 9:6 చదవండి, రాసుకోండి. ఆయన కుమారుడు మనకు. ఏ కుమారుడు అంటే దైవ కుమారుడు యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవానికి వెళ్తాడు తప్ప మన పద్ధతులు కాదు, మన సిద్ధాంతాలు కాదు, మన కులము కాదు, మన మతము ఏది పరలోకానికి తీసుకుపోలేదు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాడు వెళ్తాడు. కుమారుడిని ముద్దు పెట్టుకోనండి, ముద్దు పెట్టుకోని ఆయన కోపించమని చెప్పేసి మనకు కీర్తనలో 2:12 చెప్పినట్టుగా చాలా జాగ్రత్తగా మనము కుమారుడు అనగా యేసు ప్రభు, ముద్దు పెట్టుకోనడానికి ప్రేమించండి. యేసు ప్రభుని మనం ప్రేమించాలని చదవండి. 5:13 జాన్, 1 జాన్. ఆయన కుమారుని నామమందు విశ్వాసం ఉంచిన యెడల నిత్య జీవం. హల్లెలూయా. ఆయన కుమారుడు. ఆయన కుమారుడు అంటే యేసు ప్రభు అనండి. అందరూ అనండి. అది నీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది అనండి. మర్చిపోయిన ఈరోజు బువ్వ పుట్టలేదు, రేపు బువ్వ పెడదాంలే అని చెప్పి ఈరోజు చేయలేదు. సంతోషం కూర్చొని ఎప్పటిదాకా ఉంటుంది. ఇప్పుడు అసలు ఆకలి ప్రారంభమైంది. ఇప్పటిదాకా ఆకలి లేదు వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పినాక స్టార్ట్ అవుతుంది ఆకలి. ఇప్పుడు ఉంచుకొని రాలేదేమో, మధ్యాహ్నం ఎక్కడ తింటామని. మేము మాత్రం ఈరోజు తెచ్చుకోవాల్సింది. రెవల్యూషన్ 1:18 చదవండి. రెవల్యూషన్ 1:18 చదవండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు హల్లెలూయా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు యేసు ప్రభు. ఈ మాట ఎవ్వడు భూమి మీద దేవుళ్ళు దేవతలని పేరు పెట్టుకుని ఎవ్వడు చెప్ప
నేనే మార్గం అని చెప్పలేకపోయాడు, నేనే సత్యం అని చెప్పలేకపోయాడు, నేనే జీవమని చెప్పలేకపోయాడు. ఎవడైనా నేను కూడా ఒకరిని అన్నాడు, అందరిలాగానే నేను దేవుణ్ణి అన్నాడు, కానీ నేనే దేవుణ్ణని మాత్రము యేసు ప్రభు మాత్రమే చెప్పాడు. ఆయన నమ్ముకుంటే మనం మోక్షానికి వెళ్తాం. ఆమె ఎవరిని నమ్ముకుంటే? యేసయ్యను నమ్ముకుంటే మోక్షానికి పోతాము. యేసయ్యను నమ్ముకున్నంత మాత్రాన మన కులం మార్చుకోవాల్సిన పని లేదు, మతం మార్చుకోవాల్సిన పని లేదు, జాతి మార్చుకోవాల్సిన పని లేదు. మన మనస్సు మార్చుకుంటే చాలు, మన పాపాన్ని విడిచిపెట్టుకుంటే చాలు, మనం దేవుని మార్గాలు నడిస్తే చాలు. నీ ఇంట్లో నువ్వు ఎవరిని విడిచిపెట్టుకోవాల్సిన పని లేదు. విడిచిపెట్టుకోవాల్సిన పాపమును విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకోవాల్సింది దేవునికి వ్యతిరేకమైన పనులు విడిచిపెట్టుకోవాలంటే మనం మోక్షానికి వెళ్ళిపోతాం. దేవుడి మాటలు దీవించిన ప్రేమ కలిగిన తండ్రి, మంచి దేవుడు, మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో ఉన్నందువలన నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడని మీరు ఖచ్చితంగా చెప్పేశారు ప్రభు. కాబట్టి ఏ మార్గాలు అనుసరించినా ఈ లోకంలోనే ఉంటాం, మీ మార్గంలో నడుచుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం. దీవించండి, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభు రేపు జరుగుతున్నటువంటి కూడికలలో నీ బిడ్డలందరూ సాయంత్రం పూట కలుసుకున్నట్టు సహాయం చేయండి. రేపు అందరూ వచ్చుటకు సహాయం చేయండి. తన కుటుంబాలతో నీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి. దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ప్రియులందరిని ఆశీర్వదించండి. 4 దినాలు సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. వచ్చిన వారిని, ప్రోత్సహించిన వారిని, కొంతమందిని నడిపించిన వారిని ఆశీర్వదించండి. ఏ ఒక్కరిని చేయి విడిచిపెట్టకుండా మేలు చేసి రేపుటి కొరకు కూడా ప్రభా, ఇంకా ఎవరైతే ఆర్థికంగా సహకరించలేకపోయారో, ఒకవేళ వారికి సహకరించే మనస్సుంటే రేపుటి కొరకు సహకరించినట్లుగా కూడా వారికి అవకాశం కల్పించి ప్రతి కుటుంబాన్ని దీవించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరి కుటుంబాలకు ప్రభు వచ్చినంత వరకు తోడయండి, కాపాడును గాక. హల్లెలూయా.